ఈ విషయాన్ని ధ్యానిస్తూ వచ్చాను. మనము లేఖనాలలో ఒకవేళ గమనిస్తే ప్రభువు తన వెలుగును, దేవుడు తన వెలుగును తన జీవితం ద్వారా ప్రత్యక్షపరిచాడు, మాట ద్వారా కాదు. దేవుని జీవితం 90% అయితే, ప్రభు జీవితం 90% అయితే, ప్రభు మాట కేవలం 10% మాత్రమే. ఆ 3.5 సంవత్సరాల కాలం కొరకు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు. మిగతా 30 సంవత్సరాల జీవిత కాలం దాని గురించి ఏ వివరణ బైబిల్లో లేదు. కనుక క్రైస్తవ సమాజంలో ప్రతి క్రైస్తవునికి గ్రహించవలసిన మర్మం, ప్రతి క్రైస్తవుడు గ్రహించాల్సింది ఏంటంటే, వాని మాట కంటే వాని జీవితము గట్టిగా వినిపించాలి. నేను చెప్పే మాట అర్థమవుతుందా? వాడు జీవించే ఆ క్రైస్తవ జీవితానికి ఒక భాష ఉండాలి. ఆ భాష అందరికీ గట్టిగా వినపడాలి. వాడి మాట కంటే వాడి జీవితం గట్టిగా వినపడాలి. అర్థమవుతుందా? వాడి స్వభావం, వాడి మనస్తత్వం, వాడి నోటి మాట, వాడి ప్రవర్తన, ఇవన్నీ కూడా గట్టిగా వినపడాలి. మన చుట్టూ తేరి చూస్తే క్రైస్తవ సమాజంలో మనకి గట్టిగా వినిపించేది ఏంటి? మాట. చిన్నగా ఏదో చిన్న గొడవ వచ్చింది, నీకు నాకు చిన్న గొడవ వచ్చింది, అంతవరకు మామూలుగానే మాట్లాడుకున్నాం. నువ్వు నేను మాట్లాడేది పక్కవాడికి కూడా వినిపించేది కాదు. అలాంటిది చిన్న తగు వచ్చింది అంతే. ఇప్పుడు మాట ఎలా వినిపిస్తుంది? ముళ్ళో కాదు. ఏమైపోయింది? కానీ ప్రభువు ఏమంటాడు? ప్రభు జీవితం ద్వారా నేను నేర్చుకున్న సత్యం ఏంటంటే, నా నోటి మాట కంటే నా జీవితం గట్టిగా వినపడాలి అందరికీ. నేను జీవించే జీవితం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నా నోటి మాట కంటే నా జీవితం ముఖ్యం. నేను జీవించే జీవితం, సరేనా? ఇది మనము అందరము అర్థం చేసుకోవాలి. ఇలా ఉండాలి అని దేవుడు ఉద్దేశించి 2 కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, తొందరగా ముగించుకున్నాం. త్వరగా ప్రశ్నలు తీసి 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు గమనించగలరు. మా ద్వారా ప్రతి స్థలములో క్రీస్తును గూర్చిన జ్ఞానము కొంచెమైనా సరే వెలుగు కలుగుతుందా? ఈ మాట మళ్ళీ స్పష్టంగా చదువుతా. నిజమైన క్రైస్తవుడు ఎవరు? అసలు ఎవరు క్రైస్తవులు? ఎవరు దేవుని నమ్ముకున్నారు? మన నోటితోటే చెప్తున్నాం దేవుడు నమ్ముకున్నామని. నువ్వు దేవుని నమ్ముకుంటే నీ గురించి రాయబడిన మాట ఏముంది ఇక్కడ? మీరు గమనించండి. మా ద్వారా అంటే ఎవరి ద్వారా? అపోస్తలుడు. మా ద్వారా అంటే అందరము శిష్యులమే, శాస్త్రీయు శిష్యులు కావాలను అని రాసు. నువ్వు ఎవరైనా దేవుడు నమ్ముకున్నానని చెప్పు. ఏమండి? దేవుడి మందిరానికి అయినా సరే ప్రభువు పెట్టిన నియమం ఏంటంటే, నువ్వు శాస్త్రీయమైన అనే మాటకు అర్థం ఏంటి? ఇక్కడ చేయబెట్టండి. మళ్ళీ ఇక్కడ వద్దాం ఒక్కసారి. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఎంతో స్పష్టంగా రాసింది చూడండి. శాస్త్రి అంటే ఎవరు? పండితుడు, మహాజ్ఞాని. కానీ ప్రభు ఏమంటాడు? నువ్వు జ్ఞాని అయినా సరే ఏమై ఉండాలి? శిష్యుడు కావాలను. మత్తయి సువార్త 13వ అధ్యాయం, మత్తయి సువార్త 13వ అధ్యాయం చూడండి ఎక్కడ ఉంది అది. శాస్త్రీయు శిష్యుడు కావాలను.
అని రాస్తుంది. మత్తయి సువార్త 13వ అధ్యాయం 52వ వచనం. 52వ వచనం. ఆయన అందువలన పరలోక రాజ్యంలో శిష్యుడిగా చేరిన ప్రతి శాస్త్రీయు తన నిధిలో నుండి కొత్త పదార్థములను పాత పదార్థములను వెలుపలికి తెచ్చు ఇంటి యజమాని పోలి ఉన్నాడని వార్త చెప్తుంది. కానీ ఇది శాస్త్రి అయి ఉన్నా సరే నువ్వు శిష్యుడు కావాలి. ఫస్ట్ శిష్యుడు అంటే ఎవరు? ప్రభువుని వెంబడించిన వారు. శిష్యుడు అంటే ఎవరు? ప్రభు దగ్గర నేర్చుకునేవారు. శిష్యుడు అంటే ఎవరు? ప్రభువుని చూసి నేర్చుకునేవారు. కానీ దేవుడు మాకిచ్చిన ప్రత్యక్షత. అందుకని ఆ బోర్డు మీద మాట రాస్తుంది, యేసుక్రీస్తు శిష్యుల సహవాస సంఘం. మేము పరిపూర్ణమని అనట్లే, మేము ఆత్మీయులమని మేము చెప్పుకోవట్లే. మేము యేసుక్రీస్తు ప్రభు శిష్యులము. కనుక మేము ప్రభు దగ్గర నేర్చుకుంటున్నాం, ప్రభువుని చూసి నేర్చుకుంటున్నాం, ప్రభు మాట ద్వారా నేర్చుకుంటాం. మనమందరం నేర్చుకునేది. వీఆర్ ఆల్ స్టూడెంట్స్. మనమందరం నేర్చుకుంటాం. ఎంతవరకు? మనం చచ్చేంత వరకు మనం నేర్చుకునే ప్రక్రియ అనేది ఆగదు. ప్రతిరోజు దేవుడు ఏదో ఒక కొత్త సంగతి నేర్పిస్తాడు. సగటు క్రైస్తవుడు దేవుడికి ఎంత సమీపంగా వెళ్తే వాడు తనలో అన్ని లోపాలు స్పష్టంగా చూడగలరు. ఇక్కడ ఈ బల్బు వెలుగుతోంది, మనం రోడ్డు మీద నిలబడితే ఏం కనబడుతుంది? గేటు దాటికి వచ్చి లోపలికి వస్తే ఎలా కనబడుతుంది? ఇది కొంచెం ఇంకా ద్వారబంధం వరకు వస్తే ఎంత కనబడుతుంది? ఇంకా స్పష్టం. ఇంకా లోపలికి వస్తే ఎలా కనబడుతుంది? ఇంకా స్పష్టం. అలాగే లైట్ దగ్గరికి వచ్చి కూర్చుంటే ఎలా కనబడుతుంది? క్రైస్తవ జీవితం కూడా అంతే. క్రైస్తవ జీవితం కూడా అంతే. నువ్వు శాస్త్రి అయినా సరే శిష్యుడు కావాలి. సరేనా? అయితే ఇప్పుడు ఈ 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివిన మాట దగ్గర వద్ద, ఎవరు నిజమైన క్రైస్తవులు ఎవరు? అందరూ దేవుడి మందిరానికి వెళ్ళి అందరూ క్రైస్తవులేనా అంటే కాదంట. దేవుడు ఉద్దేశించిన ఉద్దేశం ఏంటి? దేవుడు ఏమంటున్నాడు? ఎవరు క్రైస్తవులు? ఎవరు నాకు శిష్యులు? ఎవరు నాకు శిష్యులు? శిష్యులు ఎవరు అంటే ఏ ఉద్దేశంతో దేవుడు పిలిచాడు మిమ్మల్ని? చదువు. ఇప్పుడు మా ద్వారా అంటే సేవకుల ద్వారా, అపోస్తలుల ద్వారా ప్రతి స్థలమందును ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. రక్షింపబడిన వారు ఎవరైతే నేను దేవుడిని నమ్మేసుకున్నాను, నా పాపాలు ఒప్పేసుకున్నాను, ప్రభు నా పాపాలు క్షమించేశాడు, నేను బాప్తిజం తీసేసుకున్నాను కాబట్టి నేను రక్షింపబడ్డాను అంటున్నారు. రక్షింపబడిన మాటకు నిర్వచనం భిన్నం లేదు, దాని అర్థమే లేదు. నేను క్రైస్తవ సమాజం దాన్ని అంగీకరించట. మా పాస్టర్ గారు నా బాప్తిజం ఇచ్చారంటే నేను రక్షింపబడ్డాను అనుకుంటున్నారు, కానీ పెద్ద మోసం అది. కనుక రక్షింపబడిన వారు, రక్షింపబడి వారి పట్లను, నశించు వారి పట్లను కానీ ఎందుకు పిలిచాడు? మనము దేవునికి క్రీస్తు సువాసనమై ఉండడానికి దేవుడు మనల్ని నిన్ను నడిపించాడు. కనుక దేవుని మందిరానికి వచ్చేవాడు కానీ, శిష్యులుగా మారిన వారు కానీ, శిష్యత్వంలోకి వచ్చిన వారు కానీ వాళ్ళ జీవితం నుండి ఏం రావాలా? క్రీస్తు సువాసన, క్రీస్తు పరిమళ వాసన అనేది వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా. మనందరూ మందిరంలో కూర్చున్నాము, ఒకే ఒక వ్యక్తి ఒళ్ళంతా అత్తరు తీసుకుని వచ్చారు. వాడు లోపలికి రాగానే ఎలా తెలుస్తుంది? అందరికీ తెలిసిపోతుంది. అందరూ వెనక్కి తిరిగి చూస్తారు ఎవరు వచ్చారు. అసలు వాడు రావడం, వాడు కాళ్ళకి చెప్పులు లేవు, చడి చెప్పులు లేదు. కేవలం వ్యక్తి లోపలికి వచ్చాడు. ఆ వ్యక్తి లోపలికి వచ్చేటప్పుడు కనీసం శబ్దం కూడా లేదు, కానీ అందరికీ తెలిసిపోయింది ఒక కొత్త వ్యక్తి ఎవరు లోపలికి వచ్చి. ఎలా తెలిసింది? వాడు పూసుకున్న అత్తరు వలన. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే నువ్వు నోరు విప్పకుండా నువ్వు ఎవరి నలుగురు మధ్యలోకి వెళ్ళినా సరే వెంటనే వాడికి తెలుసు వీడు క్రైస్తవుడు. వాడి నుండి క్రీస్తు పరిమళ వాసన వెదజల్లుతూ ఉండాలి. అది సెంటు పాముకుంటే రాదు, నువ్వు ఖరీదైన అత్తరు పాముకుంటే వచ్చింది కాదు. ఎలా వస్తుంది? నేను ప్రభు దగ్గర ఉండి నేర్చుకోవాలి, ప్రభు చెప్పినట్టుగా నేను నడుచుకోవాలి. కొత్త సంవత్సరం అని చెప్పి నేను నలుగురితో నీ గంతులేస్తే
ఇంటి మీద స్టార్ పెట్టుకుంటే ఒకటో తారీఖు భోజనాలు పెట్టుకుని మనం అందరికీ పెడితే ఏమి నేను చెప్తాను కదా. కొత్త సంవత్సరం అనే మాటలో 23, 24 అయింది, క్యాలెండర్లో ఒక పేజీ తరిగేస్తాం అంతే. మళ్ళీ అదే జనవరి నెల, మళ్ళీ అదే 1వ తారీఖు, ప్రతి సంవత్సరం వస్తుంది. అందులో కొత్తతనం ఏముంది? దేంట్లో కొత్తతనం రావాలి? నీ జీవితంలో కొత్తతనం రావాలి, నీ వ్యక్తిగత జీవితంలో కొత్తతనం రావాలి. గడిచిన సంవత్సరం నేను పిల్లలు చూడండి ఎంత సంతోషంగా, అరే మేము 4వ తరగతిలో ఉంటివి, పరీక్షలు అయిపోయే, ఇప్పుడు నేను 5వ తరగతిలో కూర్చుంటున్నా. గడిచిన సంవత్సరం నేను 4వ తరగతిలో కూర్చున్నా, ఈ సంవత్సరం నేను 5వ తరగతిలో కూర్చుంటా. ఆనందం, సంతోషం, కొత్తతనం. అది కొత్త క్లాస్ టీచర్, కొత్త పుస్తకాలు, కొత్త నోట్బుక్, సంతోషం, ఆనందం. ఎస్, బాగుంది. కానీ నేను 10 ఏళ్ళు అయినా సరే అదే క్లాస్లో కూర్చున్నానంటే ఇంకా అందులో కొత్తతనం ఏమవుతుంది? పండగ అనే మాట మీద నువ్వు ఏ పండుగైనా కాదు, క్రైస్తవ పండుగే కాదు, అన్యుల పండుగ అవని, దసరా అవని, సంక్రాంతి అవని, ఏదైనా కాదు, పండుగను నువ్వు చేసింది అదనంగా చేసింది ఏం చెప్పు. పండగ అనే పేరు మీద అప్పుడు అంతేనా దేవి అన్న, అంతే కదా. నువ్వు సంవత్సరంలో తినంగా ఏంటి, ఆ ఒక్కరోజు నువ్వు చేసుకుంటుంది ఏంటి? దానివల్ల ఇవాళ పండుగ అని చెప్పడానికి ఒకవాడు వండుకుని తింటమే పండుగ అంటే సంవత్సరం అంతా వండుకుంటున్నాం కదా. చీరాను ఆ రోజు పెట్టాక చీరాను వండేమనుకున్నాం, పండగ చీరాను నీకు ఎప్పుడు తినాలని పెడితే అప్పుడే చీరాను వండుకుంటున్నావు కదా. మరి అప్పుడు కూడా సంక్రాంతి అయి ఉండాలి కదా. కొత్తతనం అంటే ఏంటి? ఎక్కడుంది కొత్తతనము? పండగ అనే మాటకు అర్థం ఏంటి? ఆ రోజు ఏంటి నీకు కొత్తగా వచ్చింది ఏంటి? నువ్వు ఎలా చూడాలి? నా జీవితంలో 1 సంవత్సరం వయసు దాటిపోయింది, నా ఆయుష్ కాలంలో ఇంకెంతో టైం లేదు. సంవత్సరం గడుస్తున్న కొలది నా ఆయుష్ తగ్గిపోతుంది, మెల్లిమెల్లిగా గడిచింది. కనుక వయసు పెరుగుతున్న కొలది లగేజ్ తగ్గించుకుంటూ ఉండాలి, కనెక్షన్స్ తెలుపుకుంటూ ఉండాలి, ఈ బరువులు బాధ్యతలు వీటి నుండి విడిపించబడుతూ ఉండాలి. వాటినే పట్టుకుని వేలాడితే ఇక నువ్వు దేవుడితో గడిపిన సమయం ఎక్కడుంది? అర్థమవుతుందో నేను చెప్పే మాట? అర్థమవుతుంది. అందుకనే యెషయా గ్రంథంలో ఈ మాట మీరు గమనించగలరు. చూడండి, యెషయా గ్రంథము 50వ అధ్యాయం. యెషయా గ్రంథము 50వ అధ్యాయం. చేసి 3 పేజీలు చెప్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం. శిష్యునికి తగిన నోరు. ఇది ప్రభువుకి గురించిన రాయబడిన ప్రవచనం. ఏమో రాయబడింది? శిష్యునికి తగిన నోరు దేవుడు నాకు ఇవ్వాలి. అంటే శిష్యునికి తగిన నోరు అనే మాట వచ్చిందంటే శిష్యులు అనబడే వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన నోరు ఇస్తారు. ఆ నోరు ఎలా పడితే అలాగా మాట్లాడుతూ, ఆ నోరు ఎలా పడితే అలా మాట్లాడదు. ఎలా మాట్లాడాలంట? శిష్యునికి తగిన నోరు ఏం చేస్తుందంట? అలసిన వారిని ఓడించడం అనే మాటకు అర్థమేంటి? అలసిన వారిని ఓదార్చడానికి, అలసిన వారిని, గాయపడిన వారిని ఓదార్చడానికి, బలపరచడానికి. అది ఇది శిష్యుడికి తగిన నోరు. ఒకవేళ శిష్యుడు అనబడేవాడు దేవుడు, నేను ప్రభు శిష్యుడిని అనబడేవాడు నోరు విప్పితే ఎందుకు విప్పాలి? గాయపడిన వారిని ఆదరించడానికి అనే మాట. ఎలాగైతే రోగి పరిగెత్తుకునే డాక్టర్ దగ్గరికి వెళ్తాడు, ఇంకెవరి దగ్గరికి వెళ్తాడు? రోగం ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? డాక్టర్ దగ్గరికే వెళ్తాడు. అర్థమవుతుందా? అలాగా ఒకవేళ నీకు శిష్యునికి తగిన నోరు దేవుడు నీకు ఇచ్చి ఉంటే అప్పుడు గాయపడిన వారు, వేసారి విసిగిన జీవితం జీవిస్తున్న వారు, పుట్టడి దుఃఖంలో ఉన్నవారు ఎక్కడికి వస్తారు? నీ దగ్గరికి వస్తారు. ఎందుకంటే నీ మాట ఆదరించినట్టుగా ఉంటుంది కనుక
మనకి కట్టుకట్టినట్టుగా ఉంటుంది కనుక, మనకి సలహా ఇచ్చేదిగా ఉంటుంది కనుక, మనం ఓదార్చినట్టుగా ఉంటుంది కనుక ఇలాంటి వాళ్ళు ఎక్కడికి వస్తారు? మీ దగ్గర రావాల్సింది. ఎందుకంటే నీకు శిష్యుడికి తగిన నోరు. కానీ ఫస్ట్ నాకు ఆశ ఉండాలి. ఇప్పుడు శిష్యుడికి తగిన నోరు ఉండాలి అంటే దాంట్లో ముందరే ఉండాలి. శిష్యుడికి తగిన నోరు మనకి ఉండాలంటే దాంట్లో ముందరే ఉండాలి. శిష్యుడికి తగిన చెవులు ఉండాలి. దేనికి చెవులు? దేనికి చెవులు? చెవులు దేనికి? కమ్మగా 2023 సంవత్సరం పెట్టుకున్న పోగులు పాత పడిపోయాయి. ఇప్పుడు ఆ పోగులు తీసి 2024లో కొత్త పోగులు పెట్టుకోవాలి. లేకపోతే నలుగురు ఏమనుకుంటారు దానిగా? నో. దేనికి చెవులు? ప్రతి ఉదయాన్నే నేను ఆయన మాట వినాలి. ప్రభు ఏమంటాడు? ప్రతి ఉదయమే ఆయన నాకు చదవడం మాట కూడా శిష్యుడికి తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. శిష్యులు విన్నట్లుగా నేను వినుటకై ఆయన ప్రతి ఉదయమును నాకు వినుబుద్ధి పుట్టిస్తున్నాడు. కనుక శిష్యుడికి తగిన నోరు నీకు దేవుడు ఇచ్చే ముందు నీకు ఏముండాలి? వినుబుద్ధి. శిష్యుడికి తగిన చెవులు నీకుండాలి. ప్రేమ సహోదరుడు, ఆ సహోదరి, నేటి క్రైస్తవ సమాజం ఎక్కడికి వచ్చేసింది అంటే ఇది మొక్కుబడి అయిపోయింది. ఈ మాట విన్నారు, సంఘాలలో ఈ మాట బోధించారు. ప్రతి ఉదయాన్నే ఆయన నాకు వినిబుద్ధి పుట్టిస్తున్నాడు కనుక ఉదయాన్నే నేను లేచి ఒక అరగంట టైం పెట్టుకుంటాను. ఎందుకంటే మళ్ళీ ఉడుపుకి వెళ్ళిపోవాలి, కొత్తకి వెళ్ళిపోవాలి. లేదా 3 పూటలు ఇవాళ అసలు ఇవాళ 4 పూటలు చేద్దాం అనుకున్నాం, 6 పూటలు చేద్దాం అనుకున్నాం. కనుక చీకటితోనే వెళ్ళిపోవాలి. కనుక అది లేచా 5 నిమిషాల నుంచి కళ్ళు వేసుకున్నా, సరిపోతున్నా, వెంటనే బైబిల్ మోసేసా. లేకపోతే అరగంట పెట్టుకున్నా, అరగంట వరకు మౌనంగా నేను దేవుని సన్నిధిలో కూర్చున్నా. ప్రభు మాట ఏదో మాట్లాడతాడేమో అని చూసా, ప్రభు మాట్లాడలేదు, ఇవాటికి సరిపోద్ది అనుకున్నా, లేచిపోయాను. నేటి క్రైస్తవ సమాజం మీద మొక్కుబడి అయిపోయింది. దేవుడు చెప్పాడు కాబట్టి ఉదయాన్నే లేచి నేను ప్రభు ఏం చెప్తున్నాడు నేను వినాలి. మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవించున్నాడు కనుక నేను తినే రొట్టె వలన, మాంసం వల్ల, చికెన్ కూర వల్ల నాకు ఆరోగ్యం కాదు. నాకు ఆరోగ్యం దేని వల్ల వస్తుంది? ఆయన మాట నేను వినటం వలన. ఆయన మాట్లాడాలా, నేను వినాలి. ఇప్పుడు మనిషి కేవలం రొట్టె వలన కాక దేవుని నోటి నుండి వచ్చి ప్రతి మాట వల్ల జీవిస్తున్నాడు అన్న దేవుడు మాట్లాడుకుంటూ ఉంటాడా? అసలు నువ్వు జీవించేదే నా మాట వల్ల జీవిస్తున్నావు అన్న దేవుడు నీతో మాట్లాడుకుంటూ ఉంటాడు కదా. కానీ నువ్వు వినే ఆసక్తి నీలో ఎంత ఉందో అది మాత్రం టెస్ట్ చేస్తాడు, పరీక్షిస్తాడు. ఎంతవరకు నువ్వు వేచి ఉంటావు అది చూస్తాడు. ఇలా 5 నిమిషాలు, 10 నిమిషాలు, అరగంట టైం పెట్టుకుని లేచిపోయేవారు అత్యంత మోస్ట్ కార్నర్, శరీరానుసారమైన క్రైస్తవులు, స్వార్థంతో కూడిన క్రైస్తవులు. నాకు విరుద్ధి ఎలా ఉండాలి? దినమెల్లా నేను ఏం చేసుకుంటున్నా సరే నా చెవులు నేను దేవునికి అప్పగించి ఉన్నా. నేను గిన్నెలో ఉంటున్నా, లేకపోతే ఉద్యోగంలో ఉన్నా, పొలంలో ఉన్నా, ఉడుపుడుస్తున్నా, లేకపోతే కొత్త కోస్తున్నా, కానీ నా చెవులు మాత్రం అది చూడు. నువ్వు ఒకవేళ ఎవరైనా ప్రేమిస్తున్నావు అనుకో, మనస్సు, ఆలోచన ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? ఆ వ్యక్తి మీద ఉంటాయి. ఎప్పుడైనా ఫోన్ చేస్తాడేమో, ఎప్పుడైనా ఫోన్ చేస్తాడేమో, మాటికి ఫోన్ తీసి చూసుకుంటాడు, ఇంకా ఫోన్ కాలేదు. ఈ మాట అర్థమేంటి? నా ధ్యానము, నా చూపు, నా మనస్సు ఇవన్నీ ఆ వ్యక్తి మీద ఉన్నాయి. అలాగే నిజమైన క్రైస్తవుడు అంటే ఎవరు? నిజమైన శిష్యుడు అంటే ఎవరు? తన బోధకుడైన యేసు ప్రభు యొక్క మాట కొరకు ఎదురు చూసేవాడు. ఎప్పుడు మాట్లాడతావు ప్రభు? నేను ఆల్వేస్ రెడీ. ఏమో నేను పరాక్గా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా మాట్లాడితే నేను వినిపించుకోలేమో, కాబట్టి నేను జాగ్రత్త, నేను మెరుగుగా ఉంటాను. రోజంతట్లో నువ్వు ఎప్పుడు మాట్లాడతావు నేను ఎదురు చూస్తాను. ఎందుకంటే నేను జీవించేది నీ నోటి మాట వలన. ఇది చాలా అవసరం. ఏమండి? అయితే ఇది గడిచిన మంగళవారం కూడా ఈ మాటలు నేను ధ్యానిస్తూ వచ్చాను. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. ప్రతి వ్యక్తికి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది. దేని గురించి అంటే దేని గురించి అయినా సరే, మనుషుల గురించి అవ్వచ్చు, ఈ గ్లాసులో నీళ్ళు గురించి అవ్వచ్చు, ఈ మైక్ గురించి, దేని గురించి అయినా నాకంటూ ఒక అభిప్రాయం ఉంది. నాకంటూ ఒక పంతు ఉంటుంది, నీకంటూ ఒక పంతు ఉంది.
మనిషి తన వ్యక్తిగత అభిప్రాయాన్ని ఎలా ఏర్పరచుకుంటాడు? ఇప్పుడు జాషువా అన్న నేనున్నా, నా గురించి నీకు ఒక అభిప్రాయం ఉంది, కానీ నీకున్న అభిప్రాయం నీ పక్కన కూర్చున్న ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఆమెకు ఉండాల్సిన అభిప్రాయం ఆమెకు. మనిషి ఒక్కడే, కానీ ఒక్కొక్కడి అభిప్రాయం భిన్నంగా ఉంది. ఎందుకలా? ఒకే వ్యక్తి, నేను ఈ వ్యక్తి గురించి మాట్లాడుతున్నా, నువ్వు కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడుతావు, కానీ నీ మాట నా మాట కలవట్లా. నువ్వు ఒకలా చెప్తున్నావు, నేను ఒకలా చెప్తాను. ఎలా వచ్చింది అది? ఎలా వచ్చింది అంటే మనిషి తాను చూసిన దానిని బట్టి, విన్న దానిని బట్టి ఒక అంచనాకు వస్తాడు. నేను ఈ వ్యక్తి గురించి ఇలా విన్నా, నేను ఈ వ్యక్తిని ఇలా చూసా, కాబట్టి ఈ వ్యక్తిలో ఈ వ్యక్తి అంటే ఇలా ఉంటాడు అని నేను చెప్తున్నాను. నేను చూసిన కళ్ళతో నువ్వు చూడట్లేదు, కాబట్టి నీ కొలత వేరు, నీకున్న అభిప్రాయం వేరు, నాకున్న అభిప్రాయం వేరు. ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం అంటున్నాం కదా, ఫస్ట్ మొట్టమొదటి పాఠం మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఇదే యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో చూడండి, పైన 3వ వచనం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం. ఈ కొత్త సంవత్సరంలో మనం మార్చుకోవాల్సిన మొట్టమొదటి పాఠం ఇది అనుకో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. నాకు ప్రతిష్ఠితులైన వారికి నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను, నా కోపము తీర్చుకోవాలని నా పరాక్రమ సాగు. ఎక్కడ? యెషయా గ్రంథం 11వ అధ్యాయం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి. 577వ పేజీ. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3-4 వచనాలు కలిపి ఉన్నాయి, గమనించండి. యెహోవా భయము అతనికి ఇంపైన శ్వాస. ఫస్ట్ మొట్టమొదటి ఏముండాలి? దేవుడు అంటే నాకు భయం ఉండాలి. అది దేవుడు అంటే భయం ఉండాలి. ఇప్పుడు భయం ఉన్నవాడు ఏం చేస్తాడు అంటే, కంటి చూపును బట్టి అతడు తీర్పు తీర్చాడు, అంటే చూసి కూడా తీర్పు తీర్చాడు. అలాగే తాను వినుడు దానిని బట్టి విమర్శ చేయడు. కనుక నేను నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి? ఈ 2024 ఇలా మొదలెడదాం. ప్రభు ఏం చేస్తున్నాడు? తాను చూసిన దానిని బట్టి కానీ విన్న దానిని బట్టి కానీ తీర్పు తీర్చట్లేదు. చూసి విని కూడా తీర్పు తీర్చట్ల. మనము చూడాలేదు, వినాలేదు, కానీ తీర్పులు ఎలా బాలుడు ఉండేది. మీకు తెల్లండి ఆ సంగతి తెల్ల, ఆయన సంగతి మీకు తెల్లండి. ఏం తెలుసు అసలు? మీరు అన్ని నిజమే అనుకుంటున్నారు కదా? అవునా? నిజమేనా? ఇలా అంట, ఇలా అవునా? అయిపోయింది. ఇక్కడ బొమ్మ గీసేస్తున్నాను ఆల్రెడీ. లేదు, దేనిని బట్టి? చెప్పిన దాన్ని బట్టి నేను చూడలేదు, వినాలి. కానీ ప్రభు చూసి కూడా విని కూడా తీర్పు తీర్చలేదు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులు చెప్పండి ఈ లోకంలో? ప్రభు చూసి విని నువ్వు మంచి కానీ నువ్వు చెడు అని కానీ తీర్పు తీర్చలేదు. మనం చూడలేదు, వినాలేదు. ఇప్పుడు సమాజంలో ఎక్కడ పడితే అక్కడ మన వాడకంతా క్రైస్తవులే కదా. వాళ్ళ మాట విన్నాక నీకు ఏమనిపిస్తుంది? మీరు క్రైస్తవులేనా? వాళ్ళ నోటి మాట వాళ్ళ ప్రభువులకు ఉందా? ప్రభా, నువ్వు విన్న దానిని బట్టి చూసిన దాన్ని బట్టి తీర్పు తీర్చట్లేదు. ఇదేంటి? వీడు చూడలేదు, వినలేదు, అయినా వీడు మాట్లాడండి. తీర్పు కాదు కదా, వాళ్ళకి చేతనైతే శిక్ష కూడా విధించేస్తారు. వాడు దేవుడు తీర్పు తీర్చడం కాదు, వాళ్ళకి చేతనైతే వాళ్ళకి శిక్ష కూడా విధించేస్తాడు. ఏం నేర్చుకోవాలి? నేను చూసినా సరే, నేను విన్నా సరే, నేను తీర్పు తీర్చాను. తీర్పు తీర్చదు. తీర్పు తీర్చే పని దేవునిది. దేవుని పని దేవుని చేయనివ్వాలి, మన పని మనం చేయాలి. ఏం చేయాలి? మన పని మన మాట చేత ఆదరించాలి. సమాజం అంతా రాళ్ళు కొద్ది ఆ వ్యక్తిని హింసిస్తూ ఉంటే మనము మన మాటతో వాటికి కట్టుకట్టాలి. ఇది నిజమైన క్రైస్తవం.
ఇది నిజమైన క్రైస్తవుడు. దేవుని నమ్ముకున్నాను అన్నవాడు ఎక్కడ కూడా విమర్శించే గుంపులో కనబడడు. ఒకవేళ కనబడుతుంటే వాడు క్రైస్తవుడు కాదు. నువ్వు ఇలా, నువ్వు అలా, నువ్వు. ఎందుకంటే మనం పరిపూర్ణం కాము. పరిపూర్ణుడు ప్రభువు ఒక్కడే. ఏ లోపము లేనివాడు, ఏ నింద లేనివాడు ప్రభువు ఒక్కడే. నువ్వు తప్పవే, నేను తప్పనే. నువ్వు మంచి దొంగ కాదు, నేను మంచి దొంగనంటే ఏమవుతుంది? ఇద్దరు దొంగలే. నీకంటే నేను మెరుగెళ్ళగలుగుతాను, నాకంటే నువ్వు మెరుగెళ్ళగలుగుతావు. నువ్వు అందుకని రక్షింపబడిన వారికి, నశించు వారికి కూడా, అందరికీ. ఆ మాటకు అర్థం ఏంటి? క్రైస్తవులలోనూ రక్షింపబడని అన్నిళ్ళ మధ్యలో కూడా నా జీవితం నుండి ఏం బయటికి రావాలి? క్రీస్తు పరిమళ వాసన బయటికి రావాలి. పెద్ద చేత నేను దేవుడు నమ్ముకున్న వాళ్ళ దగ్గర ఒకలాగా, అన్నిటి దగ్గర ఒకలాగా నేను ఉండను. ప్రభు నిన్న నిరంతరము ఒకటే రీతిగా ఉన్నాడు, ఇక్కడైనా అక్కడే. కానీ ఒకే వ్యక్తి గురించి నువ్వు ఒక అభిప్రాయం, నేను ఒక అభిప్రాయం, భిన్నమైన అభిప్రాయాలు ఎలా కలిగి ఉన్నావు? ఆ వ్యక్తి ఎదుర్కొండానే కూర్చున్నాడు అనుకుందాం. నువ్వు చూస్తున్నావు, ఈ వ్యక్తి గురించి నాకు మాట చెప్పంటే నీ మాట నువ్వు ఒకలా చెప్తావు, నేను ఒకలా చెప్తాను. ఎలా మనం కంటితో చూస్తున్నాం, ఆ వ్యక్తి మాట్లాడిన మాట చెవులతో వింటున్నాం, అయినా మన అభిప్రాయాలు కలవట్ల. అలాంటిది ఆయన చూసిన దాన్ని బట్టి, విన్న దానిని బట్టి అది తీర్పే తీర్చట్లేదు. విమర్శించాడు. మనం చూడకుండా ఎన్ని తీర్పులు తీర్చేస్తున్నాము, ఎన్ని విమర్శలు విమర్శిస్తున్నాము. అందుకని క్రైస్తవ జీవితం 90% జీవితమై ఉండాలి, 10% మాత్రమే నోటి మాటలు ఉండాలి. బైబిల్లో కేవలం 300 సంవత్సరాల గురించే రాయబడి ఉన్నాయి, మిగతా 30 సంవత్సరాల గురించి రాయబడలేదు. యేసుప్రభు గురించి కేవలం 300 సంవత్సరాలు ఆయన ఏం చేశాడో దాని గురించి, అది కూడా అన్ని లేవు. కొన్ని ఎన్ని పరిశుద్ధాత్మను అనుసరించాడో అన్ని విషయాలే అందులో, అన్ని విషయాలు లేవు బయట. కనుక ఇది మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ప్రభు వదలు పాల్గొన్నకు మునుపు ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎదుటి వారికి తీర్పు తీర్చేదానికంటే మనమే. నేను ఉదయం కూడా చెప్పాను, 2023 వెళ్ళిపోయిందంటే నా జీవితంలో 1 సంవత్సరం కట్ అయిపోయింది. ఇంకా మిగిలిందంతా నాకు ఇచ్చిన ఆయుష్లో 1 సంవత్సరం అయిపోయింది. నా దగ్గర ఇంకా టైం కొద్దిగానే ఉంది. సంవత్సరం గడుస్తున్న కొద్దీ నా ఆయుష్ తగ్గిపోతుంది, పెరగట్ల. ఖచ్చితంగా ఒక 50 సంవత్సరాలు బతుకుతానని గ్యారెంటీగా ఎవరో చెప్పలేదు. మనిషి చావడానికి పెద్ద టైమే పట్టట్ల. ఇలా చిటికేసే లోపు అయిపోతుంది. ఎవరు అనుకోలేదు. దానికి హడావుడి, గంతులు, ఇది అది ఎన్ని తెల్లారేటప్పటికి జాతకమే మారిపోయింది మొత్తం. నిజరా? ఎవరో మన చేతిలో లేదు, నీ చేతిలో లేదు, నా చేతిలో లేదు. ఇంకా బోర్డు టైం ఉంది, ఇవన్నీ నేను చెక్క పెట్టుకుంటాను, ఇవన్నీ నేను చేసుకుంటాను, కోరుకుంటాను అనడానికి లేదు. తెలివైన వాడు ఏం చేస్తాడు? వీటిని అయిపోయి చాలు, ఏది చూడద్దు ఏంటి, తినద్దు ఏంటి, నేను ఎప్పుడు సిద్ధపడతాను. నేను ప్రభు రాత్రి కొరకు సిద్ధపడతాను. నాకు ఇవాళ ఉదయం ప్రార్థన చేసుకున్నప్పుడు అనిపించింది, ఇక చాలు, ఈ బోధలవి చాలు, ఇక స్వస్తి చెప్దాము, ఇక దేవుని రాత్రి కొరకు నేను సిద్ధపడితే మంచిది. రోజంతా ప్రార్థన చేసుకోవడం, దేవుని వాక్యం ధ్యానించడం, సరి చేసుకోవాల్సినవన్నీ సరి చేసుకోవడం, ఇంకా అందులో టైం గడిపితే బాగుంటుంది, కొద్దిగా రిటైర్ అయిపోతే మంచిది అనిపించింది నాకు. ఎందుకంటే ఆల్రెడీ 56 సంవత్సరాలు, ఎన్ని రోజులు తెలియదు. ఇంకా నువ్వు ఎప్పుడు వస్తాడో తెలియదు. అంటే ఆయన సడన్గా వచ్చినప్పుడు నేను ఇంకా రెడీ కాలేదు, కొంచెం ఇంకా నేను చెక్ పెట్టుకోవాలి, ఇవన్నీ చేయాలి, అవన్నీ చదవాలి అంటే అంత టైం లేదు. కానీ మనం ఈ విషయాల్ని ఎప్పుడు మర్చిపోవద్దు. ప్రభు జీవ మరణం యొక్క పరిమళ వాసన మనం ఎక్కడికి వెళ్ళినా మనతో పాటు తీసుకెళ్ళాలి. మన జీవితంలో కనుక ఏదైనా ఎవరైనా కనిపెట్టగలిగారు అంటే అది క్రీస్తులు తప్ప ఇది ఏది వాళ్ళకి
నువ్వు దేవుడిని ఎదుగుతున్నావు అంటే ప్రతిరోజు నీలో ఏదో ఒక లోపం కనబడుతూనే ఉంటుంది. ప్రతిరోజు దాన్ని నువ్వు సరి చేసుకుంటూ ఉంటాను. అది కనబడట్లేదు అంటే మాత్రం నువ్వు కనీసం దరిదాపుల్లో పడదు. ఎంత వెలుగులోకి ఎంత వెళ్తే నీ బట్ట మీద ఉన్న మరక నీకు అంత తేటగా కనబడుతుంది. అయ్యో ఈ చొక్కు అంత బాగానే ఉంటుంది, ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ముందు నుంచి ఉంది. నువ్వు చీకట్లో ఉన్నావు కాబట్టి ఈ మచ్చ నీకు కనబడలే. ఇప్పుడు కొంచెం వెలుగులోకి వచ్చేవాడు మచ్చ కనబడి దాన్ని శుభ్రం చేసుకున్నాం. నా జీవితంలో ఈ లోపం ఉంది, నీకు నాకు తెలియదా అంటే ఇప్పుడు దేవుడు వెలుగు నీవే పడింది. ప్రతి ఉదయం ఆయన ముఖ కాంతి నా మీద ప్రకాశం. దేవుడి ముఖ కాంతి నీ మీద పడినప్పుడు నీలో ఉండే చిన్న చిన్న లోపాలన్నీ కూడా తేటగా కనబడుతున్నది. ఇప్పుడు నేనేం చేసుకుంటాను, దాన్ని సరి చేసుకుంటాను. ప్రభావం నాకు చేత కాదు, నేను పేషెంట్ని, నువ్వు డాక్టర్, నువ్వు నాకు సహాయం చేయి. ఆయన చేస్తాడు, ఆయన నిన్ను శుభ్రం చేస్తాడు. కష్టంగా ఉంటుంది. లోపల కడుపులో క్యాన్సర్ గంటుంది, దీని మూలకి ప్రాణం పోతుందని తెలుసు. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, అమ్మ ఆపరేషన్ చేయాలన్నా ఆపరేషన్ చేసి తీయాలి, లేకపోతే ప్రాణం పోతుంది. ఆపరేషనా అంటే కత్తి పెట్టిన పోసేస్తారా? అయిపోయి కత్తి పెట్టుకొస్తారంటే అలాగే పెట్టుకుంటే అయితే నీ ఇష్టం దాన్ని అట్లా పెట్టుకోండి. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఏదైనా నీకు అయిష్టకరమైన దాన్ని నీ నుండి తీసేటప్పుడు నీకు కష్టంగానే ఉంటుంది. కానీ ఆ నాటు పెట్టకపోతే ప్రాణాంతకమైన క్యాన్సర్ గడ్డ నీ లోపల నుంచి తీయడానికి దీని పడదు. కానీ నాటు పెట్టాలి. నాటు పెట్టిందంటే బాధగానే ఉంటుంది, క్రమంగా ఉంటుంది. ఏంట్రా బ్లేడ్ పెట్టి గీత పెట్టి బ్లేడ్ పెట్టి వస్తే బాగా నొప్పి పెడతా, మండదా, బాధేదా ఉంటుంది 100%. మనం ఎలాంటి లోకంలో ఉన్నామంటే కుష్టు వ్యాధితో ఎలక్ట్రికల్ సంగతి చేసే జీవితాలు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, నేను రాకడ ముందు నీకు ఆయుష్కాలం ఉన్న లోపల నేను అవన్నీ బాగు చేయాలనుకుంటున్నాను. నిన్ను కొత్త పెళ్లి కుమార్తెగా, ఏ లోపము లేని దానిగా, ఏ మచ్చ ముడత లేని దానిగా, నా భార్యగా నిన్ను నా తండ్రి నిలబెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను. అందువరకు నేను వచ్చాను. ఇది ప్రభు చెప్తున్నాను. నువ్వు నాకేమి ఇవ్వద్దు, నాకు నీ కానుకలు వద్దు, నీ నైవేద్యాలు వద్దు, నీ ఉపవాసాలు నాకు వద్దు. నన్ను కేవలం నీ జీవితాన్ని బాగు చేయండి. నేను చెప్పినట్టుగా డాక్టర్ ఏమంటాడు, అరే బాబు నువ్వు నేను చెప్పినట్టుగా మందులు వేసుకున్నావు అనుకో, నేను ఆపరేషన్ చేస్తా, కుట్లు వేస్తా, శుభ్రంగా తగ్గిపోద్ది, నీ ఆరోగ్యం బాగుంటుంది. ఇదిగో నేను ఇచ్చిన మందులు కరెక్ట్గా వేసుకుంటే సరిపోద్ది, నువ్వు ఆరోగ్యంగా ఉంటావు. అంటే వేసుకోవట్లేదా నువ్వు? పత్తి చేయమంటే చేయట్లేదా? అయ్యే డాక్టర్ గారు నాకు ఏర్పడుతుంది చాలా ఇష్టం అండి, మరి మీరు తెలియదు అంటున్నారు, అది ఎలాగా అంటే అమ్మ తింటే పోతామండి, మాకేట్లేదా? నువ్వు కష్టమే. నాకు ఇష్టమైంది కానీ నేను నన్ను తినదంటే కష్టంగా ఉందా, కానీ నేను బతకాలంటే మానేయాలి. ఇది అంతే. దేవుడు కొన్నింటిని నీ నుండి తీసేస్తాడు. ఎందుకంటే నీకు అది హాని చేస్తుంది, నీకు నష్టం చేస్తుంది, వాటిని తీసేస్తాడు. అలాగే మనం కూడా నేర్చుకుంటాం. ఈ కొత్త సంవత్సరంలో నేను శిష్యుడిగా ఉన్నప్పుడు నేను నేర్చుకుంటాను. ప్రతిరోజు నేను ఏదో ఒక పాఠం నీ దగ్గర నేర్చుకుంటాను. మన పిల్లలు పుట్టినప్పుడు ఎలా ఉన్నారు, ఇవాళ ఎలా ఉన్నారు, అన్ని సంగతి వాళ్ళకి ఎలా తెలిసి స్కూల్కి వెళ్ళి వాళ్ళు నేర్చుకున్నారు. స్కూల్కి వెళ్ళిన వాళ్ళు నేర్చుకున్నారు అవన్నీ. అలాగే శిష్యులు మనం ప్రభు పాదాల దగ్గర నుంచి మనం కూడా నేర్చుకోవాలి. నేనైతే అలా లేదు, ఈ సంగతి నాకు తెలియదు. చూసిన దాన్ని బట్టి, విన్న దానిని బట్టి తీర్పు తీర్చలేదు. నువ్వు దేవుడు అయి ఉంటే తీర్పు తీర్చలేదు. నేను మానవుడు అయి ఉంటే నేను చూడకుండా వినకుండా నేను వెంటనే తీర్పు తీర్చేస్తాను. అలా మీకు అందరినీ చేస్తున్నాను నేను. ఇది మహాపాపం. మీ స్థానాన్ని నేను ఆక్రమించుకుంటున్నాను. నేను ఇలా చేయొద్దు. నా మాట ఒకవేళ ఎలా ఉండాలా, ఆదరించినట్టు ఉండాలి. లేకపోతే నేను అసలు నోరే విప్పను. నేను మాట్లాడు. చాలా ముఖ్యం. ఇది చాలా ముఖ్యం. మహాదేవుడు ఏమంటాడంటే నిన్ను నన్ను తన సహోదరులుగా పిలవడానికి సిగ్గుపడట్లేదు. మనం ఏమంటున్నాము, మన పిల్లల వల్ల మాట వినకపోతే ఏమన్నాము, నువ్వు ఎవరైనా అడిగారు మా పేరు చెప్పకు, మాకు సిగ్గు చేయి. మనం దేవుడు నమ్ముకున్నాం అనుకున్నాం. మన మూలంగా, మన జీవితాల మూలంగా, ప్రభు మాట చదువులో మనం జీవించకపోవటం మూలంగా ఆ దేవుడి నామానికి ఎంత అవమానం వస్తుంది.
కానీ అయినా సరే ఆయన నిన్ను నన్ను తన సహోదరుగా పిలవడానికి అసలు సిగ్గుపడట్ల. మన పక్షులు ఇంకా వకాలతో పుచ్చుకున్నాడు, పర్వాలేదు మనకు వస్తుంది. తండ్రి ఎన్నిసార్లు నీకు నాకు తీర్పు తీర్చడానికి, నీకు నాకు శిక్ష విధించడానికి సిద్ధపడినప్పుడల్లా కూడా తండ్రికి మనకి మధ్యలో నుంచి మన పక్షం వకాలతో వచ్చి నానా మారుతారు వాళ్ళు. అది జీవితాలు మారుతాయి. తొందరపడి శిక్ష విధించావు కనుక వద్దు, నేను చేయాల్సినవన్నీ చేశా, నేను చెప్పాల్సినవన్నీ చెప్తా, నీకు కొంచెం టైం ఇచ్చాను. అందుకు మన దినమును మనం లెక్క పెట్టడం నేర్చుకోవాలి. ఇంకెన్ని రోజులు ఉంది నాకు ఇంకా టైం ఉంది సిద్ధపడడానికి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాము, ఆ రిపోర్ట్లో క్యాన్సర్ అని వచ్చింది, ఆపరేషన్ చేయాలని అంటుంది, డాక్టర్ ప్రాణం పోతున్నాడు. ఏమడుగుతుంది డాక్టర్ గారు ఇంకెంత టైం ఉందంటారు? 10 రోజులైనా బతుకుతాం, అది 2-3 నెలలైనా టైం ఉందా అంటే అబ్బాయి లేదంటే అయితే వెంటనే ఆపరేషన్ చేసేది. ఆస్తులు తాకట్టు పెట్టైనా సరే డబ్బులు తీసుకొచ్చి వెంటనే ఖర్చు పెట్టి ఆపరేషన్ ఎందుకు చేయాలి? నేను బతకాలి, అదే ఆశ ఇక్కడ, అదే ఆశ. నేను ఎప్పుడైతే నేను ఎదుర్కొంటానో అప్పుడు నేను సిగ్గులేని ముఖంతో నీ కళ్ళు పెట్టి నేను చూశాను. సిగ్గుతో తొలగించుకుని కాదు, ఎందుకంటే నేను సిద్ధపడలే. మిగతా వాళ్ళందరూ భిన్నంగా ఉన్నారు, నేను భిన్నంగా ఉన్నా. ఎందుకంటే నేను నిర్లక్ష్యంగా ఉన్నా. ఐ వాజ్ కేర్లెస్. ఎవరి మందిరంలో నీ మాటలు విన్నాను కానీ దాన్ని నేను సీరియస్గా తీసుకోలే. పాపాన్ని నేను సీరియస్గా తీసుకోలే. నేను చెప్పాను కదా, బైబిల్లో ఎన్నో వచనాలు ఉన్నాయి, క్రైస్తవులు దాన్ని నమ్మరు. మీరు నోటితో పలికిన ప్రతి వ్యర్థమైన మాటకు విమర్శ దినమున లెక్క అప్పచెప్పాలి అని రాస్తుంది. అంటే నువ్వు నోటితో పలికిన ప్రతి మాటకు క్రీస్తు న్యాయపీఠం మీద కూడా నిలబడినప్పుడు నువ్వు ఆ మాట ఎందుకు మాట్లాడావో దానికి నువ్వు లెక్క చెప్పాలి. ఎంతమంది క్రైస్తవులు దాన్ని సీరియస్గా తీసుకుంటారు? నా నోరు, నా ఇష్టం, నా నేను ఏమైనా మాట్లాడతా, అది నిజమవుని అబద్ధమవుని అవసరమవుని అవసరం కాకపోని నోరుంది మాట్లాడాలి అని దేవుడు అంటాడు. జాగ్రత్త, విమర్శ దినమున నీవు వ్యర్థంగా పలికిన ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసిన వాడు. అందుకనే ఆ ప్రవాసి తగిన నోరు ప్రతి ఉదయాన్ని వినుమును గుర్తించి, ఉదయాన్నే కాదు, కేవలం గంట కాదు, రోజంతా నా జీవిత కాలము నేను నా చెవులు నీకు అప్పగించుకున్నాను. నువ్వు ఎప్పుడు మాట్లాడతావు నేను ఎదురు చూసే మనస్సు. దేవుడు నమ్ముకున్నానని పాపం పడుతున్న జీవితం నాకు పనికి మాలిన క్రైస్తవ జీవితం నాకు వద్దు. ఏదో దేవుడు నమ్ముకున్నావు, ఈ చర్చికి వెళ్తున్నావు, ఇక్కడ చాలా బాగా వాక్యం చెప్తారు, సాంబార్ చాలా బాగా నాకు అలాంటి బిరుదులు అలాంటి పేరు అసలు దేవుడు నా జీవితంలో మార్పు రావాలి. గడిచిన సంవత్సరం ఎలా ఉన్నా, ఈ సంవత్సరం ఎలా ఉన్నా, దేవుడి గురించి ఎంత తెలుసుకున్నా, నాలో ఎంత మార్పు వచ్చింది, ఇంకెంత రావాలి, వేట్లో నేను ఇంకా పరిపూర్ణుడు కావాలి, ఇంకా ఏమి వదులుకోవాలి, ఇంకా ఏమి మార్చుకోవాలి. ఈ సంగతులు మనం ఎంతైనా ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఈ సంగతులు మనం ఎంతైనా మెరుగుపడవలసిన వారమై ఉన్నాం. రోజు గడిచిపోతుంది, అంతే. కాలం గడిచిపోతుంది, మన ఆయుష్ తగ్గిపోతుంది. అందుకే కొత్త సంవత్సరం అనే పదం వాడే ముందు ఇవన్నీ ఆలోచించు. నేను ఉత్సాహం తగ్గించడానికి నేను అన్నట్ల ఒక్కరోజు గంతులేస్తే కాదు, నేనేమన్నా ఒక్కరోజు గంతులేస్తే కాదు, సంవత్సరం అంతా గంతులేయాలా. ఆ కొత్తతనం. ఎస్, నేను కొత్త విషయం నేర్చుకున్నా, నేను చాలా ఆనందం. రేపు ఇంకో కొత్త విషయం నేర్చుకున్నా, రేపు కొత్త దినం. ప్రతిరోజు కొత్త. ఇక్కడ చూస్తే కేవలం తారీఖులు మాత్రమే, క్యాలెండర్లో పేజీలు జరుగుతున్నాయి అంటే అది ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడే. నేను ఇంత ముందు ఎక్కడున్నాను అక్కడే. నాలో ఎందుకు కాదు లేదు. ఉదయం అన్న చెప్పినట్టే మన సంతానము 10 ఏళ్ళ తర్వాత కూడా 20 ఏళ్ళ తర్వాత కూడా వాడు గమగమా వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని పాలు తాగుతానంటే ఎంత సైన్యం ఉంది చూడండి. 27 కుర్రోడు వాడు వచ్చి అమ్మ ఒళ్ళో పడుకుని పాలు తాగుతానంటే ఎంత దరిద్రంగా ఉంటుంది. ఇది అది
నువ్వు ఎంత బాధపడుతూ ఉంటాడు. సంవత్సరాలు గతించిపోతున్నాయి, కొత్త సంవత్సరాన్ని పేరుతో వీళ్ళు ఎత్తువేసేస్తున్నారే కానీ అసలు ఎక్కడికి వెళ్తుంది వీళ్ళ జీవితం, ఎంతవరకు ఎదిగారు, అసలు దాని గురించి వీళ్ళ ఆలోచనే లేదు. ఆటనేసుకోవాలి, ఇవాళ తింటావు, సాయంత్రం అయిపోద్ది, రేపు తెల్లారి బయటికి కూడా వెళ్ళిపోద్ది. మనం ఎక్కడున్నాము, మనం ఎంతవరకు వచ్చాము, ఆమె ఎంతవరకు ఎదుగుదల ఉంది, నేను ఎంతవరకు ఎదిగాను. దిక్కుమాలి ఇంచుకెళ్ళి 30 సంవత్సరం అంతా 365 రోజులు, 52 ఆదివారాలండి, 52 సార్లు వచ్చుకుంటారండి. థ్యాంక్ యూ. అందుకనే మాట్లాడి చెప్తాను, మనం వండుకొని తినండి ఏంటి, ప్రత్యేకంగా పండగ అనే పేరుతో వండుకొని తింటుంది ఏంటి, అదే ఆ ఎగ్ పండే, ఆ స్వీట్, ఆ కూర, ఆ బిర్యానీ అయ్యా సంవత్సరం పొడుగుతా అయ్యా. ప్రత్యేకంగా ఏంటి, చెప్పుకోతంగా ఏముంది, అందుండాలి. నాలో ఆనందం ఉంది అంటే చెప్పుకోతంగా ఆనందం ఏదైనా ఉంది అంటే ఏముండాలి. నేను 2023లో దేవుని మహాకృపను బట్టి ఇగో దీన్ని నేను జయించగలిగాను, ఈ వ్యామోహం నుండి విడిపించబడ్డాను. ఇప్పుడు అందరిలో దేవుని ఆత్మ ఉంది అనుకుందాం. అందరిలో దేవుని ఆత్మ ఉంటే అందరి అభిప్రాయం ఎలా ఉంటుంది, ఒకటేలాగా ఉంటుంది. నీకు ఒక అభిప్రాయం, నాకు ఒక అభిప్రాయం ఉంటుంది. ఒకవేళ ఈ వాక్యమే నా శరీరంగా మారింది అంటే మనందరి అభిప్రాయం ఒకటే ఉంటుంది. నీకు ఒక అభిప్రాయం, నాకు ఒక అభిప్రాయం, నేను ఇలా అనుకున్నా, నువ్వు అలా అనుకున్నావు అనేది ఉండదు ఇంకా. ఎందుకంటే మనం క్రీస్తు అనే శరీరం. అందుకనే ఎఫెసీ పత్రిక అద్భుతమైన, బైబిల్ గ్రంథంలో ఎఫెసీ పత్రిక మోస్ట్ బ్యూటిఫుల్ అన్నాడు. అద్భుతమైన పత్రిక. మన క్రీస్తు శరీరం అంతా అవయవాలుగా అమర్చబడి ఉన్నాము. ఆ శరీరానికి క్రీస్తే శిరస్సు అయి ఉన్నాము. పర్ఫెక్ట్ కోఆర్డినేషన్. ఈ శరీరంలో ఒకదానికి ఒకటి తన పని సక్రమంగా చేసుకుంది. పర్ఫెక్ట్. కన్ఫ్యూషన్ అసలు కన్ఫ్యూజనే లేదు. శిరస్సు అయిన క్రీస్తుకు లోబడుతూ ఏ అవయవం పని అవయవం చక్కగా చేసుకుంటాం. సంఘం అంటే అలా ఉండాలి. సంఘం అంటే అదే అలా ఉండాలి. శిరస్సు అయిన యేసుక్రీస్తు ఉన్న అభిప్రాయమే సంఘంలో ఉన్న వాళ్ళందరికీ ఉన్నారు. నీకు ఒక అభిప్రాయం, నాకు ఒక అభిప్రాయం ఉండాలి. ఆ రోజు ఎప్పుడు వస్తుందో. ప్రభు అన్నాడు, నేను చేసిన కార్యాలే కాదు, నేను చెయ్యని నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయుదురు. ఏంటది? యేసుక్రీస్తు ప్రభువు ఆ 12 మందిని ఒకటిగా మార్చలేకపోయాడు. కానీ ప్రభువే ఏమంటున్నాడంటే, నా తర్వాత మీరు దానికంటే గొప్ప కార్యం ఏంటది? మీరందరూ ఒక్క శరీరంగా మారే అవకాశం ఉంది. ఆ 120 మంది మేడగదిలో పరిశుద్ధాత్మకు అభిషేకం కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళందరూ ఒకే మాట, ఒకే ప్రార్థన. అందుకని దేవుడు అద్భుతాన్ని కళ్ళారా చూడగలిగారు. వాడు ఈరోజు నువ్వు నేను చూడలేకపోవడానికి కారణం ఏంటి? అది ఒకే గురి కలిగి ఉంటే, ఒకే గమ్యం కలిగి ఉంటే, ఒకే భారం కలిగి ఉంటే 100% దేవుని కార్యాన్ని మనం కళ్ళారా మనం చూడగలం, కళ్ళారా వినగలం. అయితే ఉద్దేశం మాత్రం మారట్లే. దేవుని ఉద్దేశం మాత్రం మారట్లే. ఏమంటున్నాడు? మనం ఎక్కడికి వెళ్ళినా ప్రభువు యొక్క జీవము, మరణానికి సంబంధించిన పరిమళ వాసన మన జీవితాల నుండి ఎదజల్లుతూ ఉంటాం. అలా లేని ఎడల ఇదే ఉండిపోతుంది మన మాట. ఈ కొత్త సంవత్సరం 2024లో మేము వండుకున్నాం, ఇన్ని కొత్తలు లేచే, ఇన్ని ఐటమ్లు వేసుకున్నాం, ఇంతమంది భోజనం చేసేది అని ఎలా ఉండాలా? 2024లో 23లో నాకుండే ఈ బలహీనత నుండి నేను విడిపించబడ్డా. 24లో ఇగో నేను ఇంతవరకు ప్రభు స్వాతంత్ర్యంలో ఇంతగా ఎదగాలనుకుంటున్నా. ఈ మాటలు ఉంటాయి. సరేనా? ప్రార్థన చేసుకున్నాం. దయచేసి మొక్కలు వచ్చాయి.